భోజనం మీకు ఎందుకు పెడతామంటే, మామూలుగా మీరు అందరూ భగవంతుడు దారి చూపిస్తే ఇక్కడికి వచ్చారు, లేకపోతే రాలేరు. సందులో డాక్టర్ ఉన్నాడు, గొంతులో డాక్టర్ ఉన్నాడు, అంత దూరం ఎందుకు విజయవాడ అని ఆపేస్తుంది ఆ దెయ్యం. కాకపోతే భగవంతుడు మీకు బిడ్డనివ్వాలి, ఆ అవమానాల నుంచి, ఆవేదన నుంచి, కన్నీటి నుంచి కాపాడాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చాడు. పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చాడు. ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ లేని దారి ఒకటి ఉంది, ఇక్కడ తెచ్చుకోండి అమ్మా అని చెప్పి ఇక్కడికి లాక్కొచ్చాడు. అందుకే ఆ భగవంతుడి ప్రసాదం ఇక్కడ అందాలనే ఉద్దేశంతో మీకు భోజన కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. సరే, ఇక్కడ మన దగ్గరికి వచ్చే కొత్త పేషెంట్లందరికీ భోజనం ఇస్తున్నాం. గత 1 year నుంచి ఇది నడుస్తూ ఉంది. ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో భోజనం పెట్టరు కదా, ఇక్కడ ఎందుకు పెడుతున్నారు డాక్టర్? పైగా 500 రూపీస్ ఫీజు మీకు సంవత్సరానికి, 500 రూపాయలు ఫీజు తీసుకుంటూ మీరు భోజనం పెడుతున్నారు. నెలకు 2 లక్షలు 3 లక్షలు. ఐవీఎఫ్ తీసుకున్న డాక్టర్ గారు కూడా మాకు పెట్టట్లేదు కదా, మీరు ఎలా పెడుతున్నారు అని అడుగుతూ ఉంటారు. అందుకే మేము దాన్ని ఫోటోలు వీడియోలు తీసి భగవంతుడు మీకు ఎలాగైతే వీడియో రూపంలో చూపించి ఇక్కడికి రాక్కొచ్చాడో, స్నేహితుడు బంధువులతో చెప్పించి ఇక్కడ తీసుకొచ్చాడో ఐవీఎఫ్ లేని దారి, అలాగే మంచి మనసున్న డాక్టర్లు ఉంటారు, వాళ్ళకి ఐడియా వచ్చి ఉండదు. మళ్ళీ అప్పుడు మనం పెట్టే భోజనాన్ని చూసి వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చిన పేషెంట్లకి భోజనం పెట్టాలనే ఉద్దేశంతోనే ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకు కూడా చేరాలి ఈ న్యూస్, భగవంతుడు వారితో చెప్పచ్చు. ఇప్పుడు మీకు భోజనం పెట్టడం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందంటే, మేము ఇదివరకు ఏమైందంటే మా దగ్గర వచ్చిన ఎక్కడికైనా ఏ హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ మీరు వెళ్ళాలి, డాక్టర్ని కలవాలి, టెస్టులు చేయించుకోవాలి, ఆ రిపోర్ట్ రావాలి, మందులు తీసుకోవాలి, ఇవన్నీ ఒక రోజంతా కార్యక్రమం అయిపోద్ది. మధ్యలో ఆకలేస్తుంది కదా, ఆకలేసినప్పుడు మనం బయటకు పంపించామనుకో, హోటళ్ళు ఎత్తుక్కుంటా ఊరు కాని ఊరిలో వెళ్ళి 2-3 కిలోమీటర్లు దారి తప్పి, ఎండకి ఎండి, వర్షానికి తడిసి, ఒకవేళ దొరికిన బడ్డీల దగ్గర ఏది పడితే తిని ఆరోగ్యం పాడు చేసుకుని, చివరికి అక్కడ ఒకసారి లేట్ అయిపోతే అక్కడ భోజనాలు చేసి తిరగా హాస్పిటల్కి వచ్చేటప్పటికి డాక్టర్ గారు ఇంటికి వెళ్ళిపోయారని చెప్పి బాధ. అదే ఇక్కడే భోజనం తీసుకొచ్చి ఇక్కడే పెట్టేస్తే మీకు ఎంత సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకని ఆ భగవంతుడి ప్రసాదంలాగా ఇది మేము అందిస్తున్నాం. ఇది మిగతా డాక్టర్లు కూడా చూడాలి, వాళ్ళు కూడా ఇలా ప్రయత్నించాలి. ఎందుకంటే మనం సంవత్సరానికి 500 ఫీజు, వాళ్ళు 10 రోజులకి 500, 15 రోజులకి 500. అది కాకోకుండా లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, ఐవీఎఫ్ల పేరుతో 30,000, 60,000, 3 లక్షలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఈజీగా పెట్టచ్చు, మనకన్నా ఈజీగా. పెద్ద బంగారం ఏం కాదు దీంట్లో. 4 ముద్దలు అన్నం పెట్టడానికి ఏముంది, చాలా సింపుల్గా పెట్టచ్చు. కానీ వాళ్ళకు కూడా మంచి మనసుతో భగవంతుడు ఈ వీడియో చూపించి వాళ్ళతో కూడా పెట్టించాలి. ఈ రాష్ట్రంలోని, ఈ దేశంలోని, ఈ ప్రపంచంలోనూ ఏ గుడికి వెళ్ళినా ప్రసాదం దొరికిద్దని ఎలా ఉంటుందో, అలాగే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, డాక్టర్ కూడా దేవుళ్ళలాగా భావించే సమాజం ఇది, అక్కడ కూడా ఈ ప్రసాదం దొరకాలి, ఈ అన్న ప్రసాదం దొరకాలి అనే ఆశయంతో భగవంతుడు మొదటి మెట్టుగా మాతో స్టార్ట్ చేశాడు. కాబట్టి నా చేతి మీదకి వస్తే అది మీకు ప్రసాదం అవుద్ది. అదే కాకుండా భగవంతుడు నా చేతి ద్వారా ఇక్కడే కాకుండా బయట కూడా కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమాలు చేశాడు. లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నాం. స్త్రీలకి కుట్టు మిషన్లు ఇస్తున్నాం, గ్రైండర్లు ఇస్తున్నాం, అలాగే పిల్లలకి సైకిళ్ళు ఇస్తున్నాం, కాలేజీ పిల్లలకి ఫీజులు కడుతున్నాం, కాళ్ళు లేని వాళ్ళకి కృత్రిమ కాళ్ళు అందిస్తున్నాం. అలాగే పిల్లలకి స్కూల్లో కళ్ళజోడు లేక కంటి చూపు మందగించి తలనొప్పులతో స్కూళ్ళు మానేస్తున్నారని డాక్టర్లనే స్కూల్కి తీసుకెళ్ళి అక్కడ కళ్ళజోళ్ళు వాళ్ళకి ఇప్పించి దాదాపు లాస్ట్ ఇయర్ మొత్తం మీద మా లయన్స్ క్లబ్ ద్వారా 1,00,000 మందికి పిల్లలకి కళ్ళజోళ్ళు ఫ్రీగా ఇచ్చాం. ఇంత పుణ్యఫలాన్ని భగవంతుడు నా చేతుల్లో పెట్టాడు. ఇందుట్లో పిసరంతైనా నేను ఇచ్చిన ఆ ప్రసాదం ద్వారా మీకు కూడా చేరి మీరు అనుకున్న కోరిక నెరవేరి పండంటి బిడ్డను మీరు పొందాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రసాదం నా చేతి ద్వారా అందిస్తాను. చక్కగా స్వీకరించండి.